న్యాచురల్ స్టార్ నాని కోర్టు సినిమా ప్రమోషన్స్లో భాగంగా కోర్టు సినిమా బాలేకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దు అన్న మాటలు చాలా మందికే గుర్తుంటాయి. ఇక ఆ తర్వాత హిట్ 3 సినిమా బాలేకపోతే ఎస్ఎస్ఎంబి మూవీ చూడొద్దు అన్నాడు. రాజమౌళిని పక్కన పెట్టుకొని మరీ నాని ఈ మాట అనే ధైర్యం చేశారంటే హిట్ పై ఎంత నమ్మకం లేకపోతే ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. నేడు ఆ నమ్మకం నిజం అయ్యిందా లేదా హిట్ 3 సమీక్షలో చూద్దాం. నాని సొంత నిర్మాణంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజీలోని గత చిత్రాలు మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ కథలు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశాయి. ఒక హత్య కేసును చాలా తెలివిగా ఛేదించగలిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు హిట్ 1, హిట్ 2 చిత్రాల్లోని అడవిశేష్, విశ్వక్షేణులు. అయితే హిట్ 3తో సొంత ఫ్రాంచైజీలో నిర్మాతగా కాకుండా ఈసారి హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చిన నాని ఈ మూడో కేసు మాత్రం గత చిత్రాల మాదిరిగా ఉండదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరించే చిత్రాలు కొన్నైతే టార్గెట్ ఆడియన్స్ ని మెప్పించే చిత్రాలు మరికొన్ని ఉంటాయి. హిట్ 3 టార్గెట్ ఆడియన్స్ ని మెప్పించే చిత్రమని ముందు నుంచి చెప్పిన నాని ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కేవలం తన టార్గెట్ ఆడియన్స్ కోసమే ఈ మూడో కేసుని హింసాత్మకంగా ఛేదించాడు. సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్లింగ్ అనే సైకో కిల్లర్స్ గ్యాంగ్ ని అంతమొందించడానికి ఎస్పీ అర్జున్ సర్కార్ అంటే హీరో నాని సృష్టించిన మారణ హోమమే హిట్ 3. హిట్ టీమ్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్ అతి కిరాతకంగా 2 సీరియల్ మర్డర్స్ చేస్తాడు. ఆ 2 మర్డర్స్ కూడా ఒకే తరహాలో ఒకే విధంగా చేసి దాన్ని రికార్డ్ చేసి డార్క్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాడు. ఇక ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి సీరియల్ సైకో మర్డర్స్ చాలానే జరుగుతుంటాయి. ఆ హత్యకి అర్జున్ సర్కార్ కి లింక్ ఏంటి? అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆ కేసుని అర్జున్ సర్కార్ ఏ విధంగా ఛేదించాడు, అతను అంత క్రూరంగా మారడానికి కారణం ఏంటనేదే హిట్ 3 అసలు కథ. ఇక అన్యాయంపై హీరో తిరుగుబాటు, వృత్తిపరమైన ఆధిపత్యం ప్రతి రివెంజ్ కథలోని కామన్ పాయింటే. కానీ అదే కథలో ఊహాతీతమైన ట్రిగ్గర్ పాయింట్ ఉంటే, బలమైన సన్నివేశాలు, పదునైన సంభాషణలతో పరుగు పెట్టే కథనం తోడైతే ఆ కథకి తిరిగే ఉండదు. దర్శకుడు శైలేష్ కొలన్ హిట్ ఫ్రాంచైజీలో గత 2 చిత్రాలను ఇదే తరహాలో రూపొందించి హిట్ 3 మోస్ట్ వైలెన్స్ అనే డిఫరెంట్ ట్రీట్మెంట్ జోడించారు. ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు అంటూ చాగంటి గారి ప్రవచనాలు చెప్పిస్తూ హీరోతో ఊచకోత కోయించాడు. అర్జున్ సర్కార్ చేసిన నేరంతో కథ మొదలవుతుంది. అది నేరమా లేదంటే నేరం చేసిన వాళ్ళకి విధించే శిక్ష అన్న కథాగమనంలో చాలా ట్విస్ట్లు, ట్రిగ్గర్ పాయింట్లు ఉన్నాయి. అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. పగ, ప్రతీకారం కథకి రిలేటబుల్ గా డీల్ చేస్తూ కేసుకు సంబంధించిన ఇంటెన్సిటీ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. కానీ ఎంత సైకో గ్యాంగ్ ని అంతం చేయడానికి హీరో కూడా సైకోలను మించిన సైకోగా మారాలనే పాయింట్ మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ కోసం హింసను ప్రేరేపించే సినిమాల కంటే కథే హింసను కోరుకునే సినిమాలనే జనం ఆదరిస్తూ ఉంటారు. ఇక హిట్ 3 ఈ రెండింటికి మధ్యలోనే ఆగిపోయింది. అర్జున్ సర్కార్ ఎందుకంత క్రూరమైన వ్యక్తిగా మారాడు అనే దానికి బలమైన కోర్ ఎమోషన్ కనిపించదు. చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండమని ముందే చెప్పిన నాని ఈ సినిమాలో కేవలం చిన్న పిల్లలు, సున్నిత మనస్కులనే కాదు, కామన్ ఆడియన్స్ ని కూడా చాలా సార్లు కళ్ళు మూసుకునేటట్టు చేశాడు. అంత దారుణంగా రక్తపాతం సృష్టించేశాడు. హీరో దేనికోసం ఈ మారణ హోమం చేస్తున్నాడనే పాయింట్ ని ఫస్ట్ హాఫ్ ముగింపు వరకు రివీల్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ ఉంటుందని బోల్డ్ అన్ని ఆశలతో ఉంటే దీనికోసమైనా ఇంత మారణ హోమం అనేట్టుగా సింపుల్ గా తేల్చేశారు. 150 మంది సైకో కిల్లర్స్ ని ఊచకోత కోయడం, వాళ్ళు తిరిగి నరికినా, చంపినా లేచి వచ్చేయడం, శరీరాన్ని తూట్లుగా పొడిచినా హీరో విజృంభించి ఫైట్లు చేసేయడం లాంటివి వాస్తవానికి దూరంగా వామ్మో అనేట్టుగా అనిపిస్తాయి. ఇక ఊపిరిసలపని వైలెన్స్ లో రిలీఫ్ అంటే హీరో నాని క్యారెక్టరైజేషన్. అర్జున్ సర్కార్ గా నిజంగానే సర్కార్ అనేట్టుగా నటించాడు. జెర్సీ, దసరా, హాయ్ నాన్న, హిట్ 3 ఇలా సినిమాకి డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటూ కథకి తగ్గ కథానాయకుడిగా మారిపోతున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఇష్టం లేకపోతే కష్టం, కానీ పాత్రని ఆస్వాదిస్తూ పనిచేస్తే తిరిగే ఉండదనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నాని అర్జున్ సర్కార్ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఏయ్ అని అతను అరిచే అరుపు నిజంగానే భయపెట్టింది. నెంబర్ గేమ్స్ కి కాస్త దూరంగా ఉన్న స్టార్ హీరోలతో ధీటుగా సినిమాలు చేస్తున్న నాని ఎప్పుడో స్టార్ హీరో అనిపించుకున్నారు. అయితే మన టాలీవుడ్ బడా స్టార్లంతా స్టార్ డైరెక్టర్స్ తో సేఫ్ గా నెంబర్ గేమ్ ఆడుతుంటే నాని మాత్రం థింక్ డిఫరెంట్ అన్నట్టుగా యంగ్ డైరెక్టర్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో తలపడుతున్నాడు. ఇది గొప్ప విషయమనే చెప్పొచ్చు. ఇక అర్జున్ సర్కార్ గా తనలోని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ కి గట్టిగానే పదును పెట్టాడు నాని. ఇందులో నాని చాలాసార్లు బూతుల్ని
ని మింగేసినా కూడా ఆ సౌండ్ మాత్రం థియేటర్స్ లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇక అర్జున్ సర్కార్ గా తన క్యారెక్టర్ కి లిమిటేషన్ ఉండవు అనేట్టుగా జీవించేశాడు నాని. హీరోయిన్ తో సహా కథలో కనిపించే ప్రతి పాత్రకి ప్రత్యేకించిన పర్పస్ ఉంటుంది. స్క్రీన్ పై అలంకారప్రాయమైన పాత్రల్ని కాకుండా కథకి అవసరమయ్యే పాత్రలతో ఇంపార్టెన్స్ కల్పించారు. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేసింది. ఆమెది నెగటివ్ రోల్ అది ఇది అంటూ ఊదరగొట్టారు కానీ పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ పోషించింది. యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ భాగమయ్యింది. నాని శ్రీనిధిల మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ బాగా పండాయి. అమ్మ దగ్గర పెరగలేదు కదా, నీకు ఓకే అయితే అమ్మ ప్రేమ నేర్పిస్తాను అంటూ హీరోయిన్ ప్రపోజ్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఇక హిట్ 2లో హీరో అడవిశేష్ ఎంట్రీ సర్ప్రైజ్ లా అనిపిస్తుంది. కానీ కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్లైమాక్స్ లో వచ్చి విలన్ల ఏరివేత కార్యక్రమంలో భాగమయ్యాడంతే. ఇక హిట్ సీక్వెన్స్ లో 4వ కేసు ఉండబోతుందని ఏసీపీ వీరప్పన్గా కార్తీని చూపించారు. ఈ హిట్ 3కి కార్తీకి ఎలాంటి సంబంధమూ లేదు. జస్ట్ కామియో రోల్ కి మాత్రమే పరిమితమయ్యారు కార్తీ. పోలీస్ అధికారులుగా రావు రమేష్, చైతన్య జొన్నలగడ్డ ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో కనిపించారు. షాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ విజువల్స్ గ్రాండ్ గా ఉండడమే కాదు, తన విజువలైజేషన్ తో కథ చెప్పే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక మిక్కీ జే మేయర్ తొలిసారిగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సంగీతం అందించడం ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇప్పటి వరకు ఫీల్ గుడ్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన మిక్కీ జే మేయర్ థ్రిల్లర్ కథకి అందించిన సౌండ్ కొత్తగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ అలరించింది, ఇంకొన్ని చోట్ల భయపెట్టింది. ముఖ్యంగా నాని క్యారెక్టరైజేషన్ ని మిక్కీ జే మేయర్ ఆర్ఆర్ తో బాగా ఎలివేట్ చేశారు. ఇక చివరి 30 నిమిషాలు వాయించి పారేశారు. ఇక ఓవరాల్ గా సినిమా చూస్తే మాత్రం వైలెన్సే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నాని చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాని చూడకండి అన్నారు. కానీ థియేటర్ కి వెళ్ళిన తర్వాత ఆ హింసను చూస్తే ఒక్కొక్కసారి మనమే కళ్ళు మూసుకుంటాం. అంత వైలెన్స్ అనిపిస్తుంది ఈ సినిమాలో. ఓవరాల్ గా చూసుకుంటే కనుక నాని క్యారెక్టర్ లో జీవించేశారు. ఇక ప్రతి పాత్రకి కూడా కొంత ప్రాధాన్యత ఉంది.